356 ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో చెన్నై జట్టు యజమానిగా ఎవరు చేరారు? జాతీయ అవార్డు గ్రహీత సూర్య ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో చెన్నై జట్టు యజమానిగా చేరాడు. ISPL భారతదేశం యొక్క మొదటి టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్. ఇది స్టేడియం లోపల ఆడబడుతుంది. ఈ టోర్నమెంట్లో 19 హై ఇంటెన్సిటీ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా మరియు శ్రీనగర్ అనే 6 జట్ల లైనప్ ఉంది. ఇటీవల అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ మరియు రామ్ చరణ్లను వరుసగా ముంబై, శ్రీనగర్, బెంగళూరు మరియు హైదరాబాద్ జట్టు యజమానులుగా ప్రకటించారు. మార్చి 2 నుంచి మార్చి 9 వరకు ముంబైలో ISPL జరగాల్సి ఉంది. 357 క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫారం కాయిన్స్విచ్ నివేదిక భారతదేశం యొక్క క్రిప్టో స్వీకరణలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫారం కాయిన్స్విచ్ యొక్క నివేదిక ప్రకారం భారతదేశం యొక్క క్రిప్టో స్వీకరణలో ఢిల్లీ తన ఆధిక్యాన్ని కొనసాగించిందని, దాని తర్వాత బెంగళూరు మరియు ముంబై ఉన్నాయి. దీని కోసం పరామితి పెట్టుబడి విలువ పరంగా ఉంది. నివేదిక ప్రకారం భారతదేశం యొక్క మొత్తం క్రిప్టో పెట్టుబడులలో 20% పైగా 3 ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఢిల్లీ 9%, బెంగళూరు 8% మరియు ముంబై 5%. అత్యధిక పెట్టుబడి పెట్టిన నగరాల జాబితాలో పాట్నా స్థానంలో ఘజియాబాద్ 10వ స్థానంలో నిలిచింది. క్రిప్టో ఇన్వెస్టర్లలో 75% మంది 35 ఏళ్లలోపు వారు కాగా, భారతదేశ క్రిప్టో ఇన్వెస్టర్ బేస్లో మహిళలు 9% ఉన్నారు. డాగ్ కాయిన్, బిట్ కాయిన్ మరియు ఎథీరియం సంవత్సరంలో అత్యధికంగా పెట్టుబడి పెట్టబడిన క్రిప్టోకరెన్సీలు. 358 జాక్వెస్ డెలోర్స్ తన 98 సంవత్సరాల వయస్సులో ఇటీవల కన్నుమూశారు. అతను ఎవరు? EU కమిషన్ మాజీ అధిపతి మరియు యూరో కరెన్సీ సృష్టిలో కీలక వ్యక్తి అయిన జాక్వెస్ డెలోర్స్ 98 సంవత్సరాల వయస్సులో మరణించారు. డెలోర్స్ ఒక సోషలిస్ట్, ఫ్రాన్స్లో ఉన్నతమైన రాజకీయ వృత్తిని కలిగి ఉన్నాడు. అక్కడ అతను 1981 నుండి 1984 వరకు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ మిత్రాండ్లో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. అతను 1985 నుండి 1995 వరకు యూరోపియన్ కమిషన్కు నాయకత్వం వహించాడు. ఇది కూటమి యొక్క ఏకీకరణలో ప్రధాన దశలను చూసింది. వీటిలో ఉమ్మడి మార్కెట్ను పూర్తి చేయడం, ప్రయాణం కోసం స్కెంజెన్ ఒప్పందాలు, విద్యార్థుల మార్పిడి కోసం ఎరాస్మస్ ప్రోగ్రాం మరియు బ్లాక్ యొక్క ఏకైక కరెన్సీ యూరోను సృష్టించడం వంటివి ఉన్నాయి. 359 ఆర్థిక సహకారం, ఇంధన వాణిజ్యం, కనెక్టివిటీ, సైనిక, సాంకేతిక సహకారం మరియు ప్రజల నుండి ప్రజల మార్పిడిలో పురోగతి సాధించడానికి భారతదేశం మరియు ఏ దేశం తదుపరి 4 సంవత్సరాల 2024 నుండి 28 కాలానికి సంప్రదింపులపై ప్రోటోకాల్పై సంతకం చేశాయి? ఆర్థిక సహకారం, ఇంధన వాణిజ్యం, కనెక్టివిటీ, సైనిక, సాంకేతిక సహకారం మరియు ప్రజల మార్పిడిలో పురోగతి సాధించడానికి భారతదేశం మరియు రష్యా రాబోయే 4 సంవత్సరాల 2024 నుండి 28 కాలానికి సంప్రదింపులపై ప్రోటోకాల్పై సంతకం చేశాయి. భారతదేశం మరియు రష్యా మధ్య సంబంధాలు బలంగా మరియు స్థిరంగా ఉన్నాయని, ప్రత్యేక మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క బాధ్యతకు అనుగుణంగా జీవిస్తున్నట్లు జైశంకర్ అన్నారు. భారతదేశంలో కూడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ మరియు రష్యాలు 2 ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 360
భారతదేశంలోని ఏ రాష్ట్రం భారతదేశ పెట్రో రాజధానిగా అవతరించింది? జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్రూట్ చమురు శుద్ధి కర్మాగారం మరియు భరూచ్ జిల్లాలోని దహేజ్లోని ఓపీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్తో గుజరాత్ ఇప్పుడు భారతదేశపు పెట్రో రాజధానిగా గుర్తింపు పొందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెల్ జామ్నగర్ రిఫైనరీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత సంక్లిష్టమైన సింగిల్ సైట్ రిఫైనరీ. రోజుకు 1.4 మిలియన్ బ్యారెల్స్ MMBPD క్రూడ్ ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఉంది. జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో ద్రవీకృత ఉత్ప్రేరక క్రాకర్, కోకర్, ఆల్కైలేషన్, పారాక్సిలీన్, పాలీప్రొఫైలిన్, రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్ మరియు పెట్ కోక్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు వంటి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద యూనిట్లు ఉన్నాయి. గుజరాత్ గురించి రాజధాని గాంధీనగర్. ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్. గవర్నర్ ఆచార్య దేవవ్రత్.